నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కటా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు, మాజీ మంత్రి కొడాలి నాని అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. 2029లో వచ్చేది జగన్మోహన్ రెడ్డే, 2029లో సీఎం కావటం తథ్యం, రెడ్ బుక్కి ఎవడూ భయపడ్డు, వైఎస్ఆర్సీపీ అసలే భయపడదని చెప్పి మాట్లాడారు. అంటే ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి? ఆయన ధీమా వైసీపీ నెక్స్ట్ వచ్చేస్తుందనే ధీమా ఆయనలో కనిపిస్తుంది. మరి ఏమంటారు మీరు? మాట్లాడింది ఎవరు? కొడాలి. ఎవరు అతను? మాజీ మంత్రి. ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కదా. మరి అంతే మాట్లాడతాడుగా. దాంట్లో కొత్త ఏముంది? దాంట్లో ధీమా ఏముంది? ఖచ్చితంగా అలా మాట్లాడితేనే కదా ఆ పార్టీ లేచేది. అలా మాట్లాడితే కదా ఉత్తేజం వచ్చేది. మామూలుగా ఒరిజినల్ గా ఏం లేదంటారు అక్కడ. కొత్త కొన్నాళ్ళుగా కొడాలని కనపట్టలేదు, పెద్ద యాక్టివ్గా లేడు. యాక్టివ్గా లేడు అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తున్నారు. సో అంబటి రాంబాబు పరామర్శ కన్నా వస్తాడా రాడా అనేటువంటిది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అన్ని జిల్లాల నాయకులు వస్తున్నారు, అంబటి రాంబాబుని పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు. కానీ పక్క జిల్లా అతనే, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, గుడివాడకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కదా, కొడానాని ఎక్కడున్నాడు, కొడానాని ఎక్కడున్నాడని అడుగుతున్నారు. సరే, మొత్తానికి ఎంట్రీ ఇచ్చాడు, పలకరించాడు, పరామర్శించాడు, అందరు రాగానే ప్రెస్ ముందు పెట్టాడు. ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అలాగే చెప్పాలిగా. మరి అలాగే చెప్పాడు. ఒక విషయాన్ని గమనించాలి. కొడానాని ఒక అంబటి రాంబాబుని పలకరించడానికి పోయాడు. అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడని పలకరించడానికి పోయాడు కదా. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? రకారం భాష తిట్టి కదా. ఆ దాన్ని ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని. ఎస్, అంటే ఈ విషయంలో కొడానాని తన అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాలి. వరుసగా 2004 నుంచి 2004, 2009, 2014, 2019 4 సార్లు ఎమ్మెల్యే కొడానాని. అసలు గుడివాడ అంటే కొడానాని, కొడానాని అంటే గుడివాడ. అదే కదా ఒక టైంలో నానుడి. అవును. అలాంటి ఒక వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ చేతుల్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? అసలు నిజానికి రాము ఎప్పటి నుంచో గుడివాడలో పెద్ద లీడర్ ఏం కాదు. అవును. ఎన్నికలకి కొన్ని నెలల ముందు వచ్చాడు, అంతే. నెలల ముందు వచ్చాడు, కొడానాన్ని ఓడించాడు. అక్కడ రాము అనే ఓటేలా కొడానాన్ని ఓడించాలని ఓటేశారు జనం అంతా. అక్కడ వైసీపీ ఓడిపోవాలి, కొడానాన్ని ఓడిపోవాలని జనం అంతా తిరగబడి ఓటేశారు. ఇది కరెక్ట్ కదా. దాని గురించి కొడానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నా మీద అంతగా జనం తిరగబడ్డారు? 4 సార్లు గెలిపించిన జనాలు 5వసారి ఎందుకు ఓడించారు? మొన్న 2024 ఎన్నికలు ఓడిపోవడానికి కారణం ఏంది? కొడానాని భాష. తను ఎక్కడి నుంచి అయితే రాజకీయ ఆశ్రమం పొందాడో టీడీపీ నుంచి, ఏ రాజకీయ నాయకుడు అయితే ఆశ్రమం కల్పించాడో చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడిని, అదే టీడీపీ పార్టీని ఇష్టారీతిని తిట్టాడు కొడానాని. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. ఆ భాషని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థించలేదు. మామూలుగా కొడానానంటే మాస్ లీడర్ అని చెప్పుకుంటా ఉంటారు. కానీ ఆ మాస్ ఎటుపోయిందో, ఆ లీడర్షిప్ ఎటుపోయిందో అంతా పక్క పోయి ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన మీద కేసులు ఉన్నాయి కదండి. ఈయన మీద చాలా గుడివాడ నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల కాలనీలో పెద్ద ఎత్తున ఆయన కుంభకోణం చేశాడు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. ఎందుకు ఇంకా ఆయన అరెస్ట్ చేయట్లేదు? నిజానికి ఇప్పుడు అంబటి రాంబాబుని పలకరించే ముందు, పరామర్శించే ముందు అంబటి రాంబాబుకి తత్వం పోవచ్చు. అదే కూడా నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఆఫ్ ది రికార్డ్ అయినా సరే, నువ్వైనా నేనైనా ఓడిపోయింది మన భాష వల్లే. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మనం ఈ భాష మాట్లాడితే మనకి రాజకీయంగా జీవితం ఉండదు. నేను ఆ ఏరియాలో మాస్ లీడర్నే నేనే ఓడిపోయాను, నువ్వు ఓడిపోవడం పెద్ద విషయం ఉంది. ఇక మాట్లాడే టైంలో జాగ్రత్తగా మాట్లాడు అనేది ఒకటి చెప్పొస్తుంటే బాగుండేది. ఇక నువ్వు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రెడ్ బుక్ మేము భయపడము, మా జగన్మోహన్ రెడ్డి భయపడ్డు, వైసీపీ భయపడదు అని. ఆ భయపడే దాక్కున్నాడు అని ప్రజల ఫీలింగ్. నిజానికి ఇప్పుడేదో ప్రెజర్ పెడితే వచ్చాడు, కానీ ఎందుకు యాక్టివ్గా లేడు కదా? కొన్ని సంవత్సరాలుగా, 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, అటు ఇటు, అంటే 18-20 నెలలు అవుతుంది కదా ఓడిపోయి. ఇన్నాళ్ళు యాక్టివ్గా ఎందుకు లేడు? సరే, మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినాయి, హార్ట్ సర్జరీ జరిగింది, ఆ కొన్ని నెలలు వదిలేసి ఇప్పుడు బాగానే తిరగలుగుతున్నాడుగా, బాగానే మాట్లాడుతున్నాడు కదా. మరి ఎందుకు రోజువారీ పాలిటిక్స్ లో యాక్టివ్గా లేడు? పేరు నాని ఉన్నట్టు కొడానాని ఎందుకు లేడు? పేరు నాని ప్రెస్ మీట్ పెట్టినట్టు కొడానాని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లేదు అంటే, కొడానాని తన కేసులు తను భయపడ్డాడు అనే కదా. ఓకే, రెడ్డి బుక్ భయపడ్డా, కేసులు భయపడ్డా పక్కన పెట్టి, భయపడటం వాస్తవేగా. ఆయన ఇంకొన్నాళ్ళు ఇట్లా బయటకు రాకపోవడమే బెటర్. వాళ్ళ నీళ్ళు కలిసి మాట్లాడుతుంటే ఈయన యాక్టివ్గా ఉన్నాడు, ఈయన ఆరోగ్యం బాగానే ఉంది, ఇప్పుడు లోపల వేయచ్చు అని చెప్పి కూటమి అనుకుంది అనుకో, అసలు ఎసరు వస్తుంది. కరెక్ట్. అయితే ఒకటి అదే, కొడానానికి రాజకీయాలు అంటే యాబా పిచ్చి. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, 5వసారి ఓడిపోయాడు, మళ్ళా గెలవాలంటే కొడానానికి టీడీపీలోకి ఆప్షన్ ఉండదు, జనసేనలోకి ఆప్షన్ ఉండదు, బీజేపీలోకి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ 3 పార్టీలకి దూరం అయ్యాడు తన మాట తీరు వల్ల కొడానాని. ఇక తనకున్న ఏకైక ఆప్షన్ వైసీపీనే. వైసీపీలోనూ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పోడాలి,
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టే చదవాలి, తప్పదు, ఇక ఆప్షన్ లేదు. అందుకని ఇక వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి మళ్ళా కొన్నాళ్ళు కామయ్యి మళ్ళా వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రెజర్ పెట్టి నువ్వు బయటకు రావాల్సిందే మాట్లాడాల్సిందే మాట్లాడు, తప్పదు. మరి ఆప్షన్ లేదు. పొలిటికల్ గా యాక్టివ్గా ఉండాలనుకున్నప్పుడు ఇక ఉండాల్సింది ఆ పార్టీలోనే కాబట్టి ఇక ఆ పార్టీ తప్ప వేరే ఆప్షన్ కొనడానికి లేదు కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడాలి. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.